దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన ఈస్టర్ ఈ పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. ప్రత్యేకించి ఈరోజు మనందరము కూడా ప్రపంచమంతా యేసు ప్రభువారి యొక్క ఆయన మరణమును జయించి సాతానును సమాధిని జయించి ఆయన తిరిగి లేచిన రోజును ప్రపంచమంతా సంబరముగా చేసుకుంటూ ఉన్నారు. మనము కూడా దానిలో పాలిభాగస్తులమై ఆయన యొక్క పునరుద్ధరణ ఆరాధనలో మనము పాల్గొని ఇంతవరకు పాటల ద్వారా మనము దేవుని యొక్క నామని మహిమపరిచామా. హల్లెలూయా, హల్లెలూయా. మనకి మన కుటుంబాలకి అటువంటి పునరుద్ధరణ శక్తి బలము దేవుడు మనకి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో మనందరికీ తెలుసు, మనము శుక్రవారం కూడా యేసు ప్రభువారి యొక్క మరణ దినాన్ని గుడ్ ఫ్రైడేగా ఆ రోజు మనము జరుపుకున్నాం. యేసు ప్రభువారు ఆయన మరణించాడు, కానీ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి దయచేసి. మొదటి అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనయ్యున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మరణించాడు నిజమే, ఆయన సమాధి చేయబడ్డాడు నిజమే, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు అన్నది ఎంత వాస్తవమో దాన్ని మనం ఎలాగ నమ్మి గుడ్ ఫ్రైడే చేసుకున్నామో ఈ రోజు మనం నమ్మవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభువారు సమాధిలో లేడు. ఆయన ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క సమాధులు ఇప్పటికీ ఆంతునే ఉన్నాయి. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క సమాధులు ఇప్పటికీ ఆంతునే అవి ముయ్యబడి ఉన్నాయి. కానీ మనము ఆరాధిస్తున్న, మనము పూజిస్తున్న శక్తి కలిగిన యేసయ్య సమాధి తెరవబడి ఉంది. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు మరణించాడు, కానీ ఆ మరణాన్ని జయించి ప్రపంచం అంతటికి ఆయన ఇచ్చిన వర్తమానం ఏంటంటే మరణము మీద ఇంకా ఎవ్వరికి కూడా ఏ అధికారము లేదు. ఆదాముని అపవాది పాపానికి పురికొల్పి పాపము ద్వారా ఒక మనుషుని ద్వారా లోకంలోనికి పాపము ద్వారా మరణం అనేది సంక్రమించింది. సాతాను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాడు. ప్రజలందరూ కూడా నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు, మరణిస్తా ఉన్నారు. ఒక మనుషుని ద్వారా పాపము సంక్రమించి ఎలాగ మరణం వచ్చిందో యేసు ప్రభువు మానవునిగా వచ్చి అదే పాపాన్ని, అదే సమాధిని, అదే మరణాన్ని జయించి ప్రజల మీద ఉన్న మరణానికి వచ్చి శిక్షని ఆయన తొలగించిన దేవుడు ఆయన. చప్పలగుట్టు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. అందుకని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనాన్ని చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరణానికి ఉన్న ముళ్ళుని విరిచివేశాడండి. ఒకప్పుడైతే యేసు ప్రభువు మరణించక ముందు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లెగవక ముందు మరణించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు పాతాళంలో ఉన్నారు. వాళ్ళు మరణం అనేది వాళ్ళకందరికీ సంక్రమించింది. వాళ్ళకి పరలోకాలకు వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ యేసు ప్రభువు ఈ 3 రోజులు ఎక్కడ ఉండి మీరు అనుకోవచ్చు, ఆయన పాతాళంలోనికి వెళ్ళి ఆ మృత్యు వశములోంచి హోషే గ్రంథంలోని ముందుగానే ఇదే వాక్యాన్ని అక్కడ ప్రవక్తలు ప్రవచించినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. పాతాళంలోనికి వెళ్ళి పాతాళం లోపల ఉన్న పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో వారందరినీ ఆయన రక్తము ద్వారా విడిపించి ఆయన చెరలోనికి, ఆయన చెరగా పరలోకానికి తీసుకొని వెళ్ళాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పాతాళంలో నుంచి విడిపించాడు ఆయన.
పాత నిబంధన భక్తులందరూ ఒకప్పుడు యేసు ప్రభువు మరణించక ముందు వాళ్ళు ఆ పాతాళ వశ్యములో వాళ్ళు మూలుగుతా ఉన్నారు, వాళ్ళు అక్కడ బాధపడతా ఉన్నారు. కానీ యేసు ప్రభువు సమాధిని జయించిన తర్వాత వాళ్ళందరినీ విడిపించి చేసిన మొట్టమొదటి కార్యము ఆయన చెరను చెరగా కొని ఆయన ఆరోహణమైన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు అయితే మనం ఏదో ఊరికనే గుడ్ ఫ్రైడే ఏదో ఈ రోజు జరుపుకుంటే అది తీరిపోదు. కానీ యేసు ప్రభువు ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఆయన తిరిగి లేచినప్పుడు శిష్యులకు కనపడ్డాడు, దాదాపు 500 మందికి కనపడ్డాడు. ఆయన సమాధి తెరవబడి ఉంది. ఆయన సమాధి దగ్గరికి మొట్టమొదటిగా ఆయన మరియమ్మకి కనపడ్డాడు. ఆయన తర్వాత శిష్యులందరికీ కూడా దాదాపు ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన దాదాపు 40 రోజులు భూమి మీద ఉండి వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరలా ఆయన రుజువులతోటి ఆయన ప్రకటించి అందరూ చూస్తుండగానే ఆయన గలిలయలోని కొండ మీద నుంచి ఆయన తండ్రి అయిన దేవుని దగ్గరికి ఆరోహణం అయ్యాడు. ప్రైజ్ అలార్డ్. ఆయన వెళ్తా చెప్పిన మాట, ఓ గలిలయ మనుషులారా, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో, ఓ గలిలయ మనుషులారా మీరెందుకు నిలబడి చూస్తున్నారు? చదవండి అన్నమాట. అపోస్తలుల కార్యములు, ఓ గలిలయ మనుషులారా 11వ వచనం, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చివరిసారి యేసు ప్రభువు సిలువలో పలికిన మాటలు మనం విన్నాం. కానీ యేసు ప్రభువు పరలోకానికి చేర్చబడిన తరువాత ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన చివరిగా తన దూతలు పలికిన మాటలు తెలుసా? గలిలయ మనుషులారా మీరెందుకు నిలబడి ఆకాశం వైపు చూస్తున్నారు? పరలోకానికి చేర్చబడిన యేసే ఏ రీతిగా, ఈ మాట జాగ్రత్తగా వినమ్మా, ఏ రీతిగా మీరు పరలోకానికి వెళ్ళడం చూచారో, అంటే ఆ రోజు యేసు ప్రభువు 40 దినాలు వారి మధ్యలోనే ఉండి వాళ్ళందరికీ తను ప్రత్యక్షపరుచుకొని అవిశ్వాసైన తోమాని బలపరిచి తన గాయములను చూపించి శిష్యులందరినీ కూడా బలపరిచి స్థిరపరిచి దాదాపు 500 మందికి కనపడి ఆయన అనేక రుజువుల ప్రమాణాలను వారికి చూపాడు. అటువంటి సమయంలో 40 దినాలు ఉండి వారు చూచుచుండగానే ఆయన పరలోకానికి తండ్రి అయిన దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు దూతలు చెబుతున్న మాట ఏంటంటే, గలిలయ మనుషులారా, ఈ మాట గలిలయ మనుషులకే కాదు కానీ ఈరోజు ప్రపంచం అంతా కూడా యేసు ప్రభువు పునరుద్ధాన రోజున ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పరలోకానికి ఎలాగ వెళ్ళటం వాళ్ళందరూ చూచారో ఆయన మరలా ఒక రోజు తిరిగి రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరలా గలిలయలోనికి రాబోతున్నాడు. ఆయన ఆ ఒలీవల కొండ మీదకి రాబోతున్నాడు. ఆయన మరలా తన సంఘము కోసము తన స్వరక్తం ఇచ్చి ఏ సంఘాన్నైతే ఆయన కొన్నాడో ఆ సంఘము కోసము, వధువు సంఘము కోసము మరలా అదే గలిలయలోని ఒలీవ కొండల మీదకి యేసు ప్రభువు కాలు మోపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సముద్రానికి వెళ్ళి హాయిగా చెప్పండి, ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే ఆయన వస్తున్నాడు కదండి మనం మాత్రం సైలెంట్ గా ఉంటే సరిపోయిద్దా? కాదు, కొన్ని చేయవలసినవి ఉన్నాయి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, ఒక 3 విషయాలు మనం నేర్చుకొని ముందుకు సాగుదాం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నీ కొరకు మరణించాడు అన్నది ఎంత వాస్తవమో, ఈ రోజు నీకు ఉన్న జీవితం, నువ్వు కలిగిన జీవితం, నీకు ఇచ్చిన రక్షణ, ఇది యేసయ్య ద్వారా కలిగినది. నా పాపములు యేసయ్య క్షమించాడు, నా దోషములు నా అతిక్రమములు యేసయ్య సిలువలో కొట్టివేశాడు, నా శాపాలన్నీ కూడా యేసయ్య కొట్టివేసి నువ్వు నమ్మగలిగితే ఈ రోజు నువ్వు చేయవలసిన పని ఒకటి ఉందండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతున్న మాట ఏమిటంటే, జీవించేవారు ఇక మీదట, ప్రైజ్ ది లార్డ్, ఇప్పటి వరకు ఒకవేళ నీ కొరకు నువ్వు జీవించేవేమో, ఇప్పటి వరకు ఒకవేళ నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, ఒకవేళ నీ సొంత ఆలోచనలు బట్టి నువ్వు జీవించేవేమో, కానీ ఎప్పుడైతే యేసయ్య నా కొరకు మృతి పొందాడు పాస్టర్ గారండి,
యేసు ప్రభువు నా కొరకు మృతి పొందాడు కాబట్టి, యేసయ్య నా కొరకు చనిపోయాడు కాబట్టి, యేసు ప్రభువు నా పాపాల మీద మరణించాడు కాబట్టి ఈ జీవితం నాది కాదు. ఎంతమంది నమ్ముతారు? ఈ జీవితం ఎవరిదండి? నువ్వు నిజంగా రక్షణ పొందిన వ్యక్తివైతే నువ్వు గుర్తిన విషయం, ఈ జీవితం మనది కాదండి. నిజం, ఈ జీవితం మనది కాదు. ఒకసారి రిమైండ్ చేసుకుని, రక్షణ పొందక ముందు ఒకవేళ యేసయ్య మనల్ని రక్షించకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం ఈరోజు? ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఏ పాపంలో ఉండేవాళ్ళము, ఏ శాపంలో ఉండేవాళ్ళము, ఏ వ్యాధుల చేత మరణించే వాళ్ళము, ఏ గాలికి కొట్టుకొని వెళ్ళే వాళ్ళము. ఒకవేళ యేసయ్య దర్శించకపోతే, ఆయన సువార్త మీకు వినపడకపోతే, ఆయన మందిరంలో ఈరోజు మీరు కూర్చోకపోతే, ఒకసారి మీ పాత జీవితాన్ని గుర్తు చేసుకోనండి. ఆ పరిస్థితిలో యేసయ్య మిమ్మల్ని దర్శించకపోతే మీరు ఈ రోజు ఎక్కడ ఉండేవాళ్ళు? ఎప్పుడో మనము మళ్ళీ చెప్పండి, ఎక్కడికో వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఈ రోజు యేసయ్య మనల్ని రక్షించి, మన పాపం నుంచి మనల్ని విడిపించి, మనల్ని పరిశుద్ధులుగా చేసి, మనము రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, దేవునికి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి, ప్రతి క్షణము కూడా ఆయన మనల్ని కాపాడుతూ, మనల్ని బలపరుస్తూ, మన వ్యాధుల నుంచి విడిపిస్తూ, శత్రువు నుంచి విడిపిస్తూ ఈ రోజు మందిరములో ఆయన కూర్చుండబెట్టాడు. అంటే ఈ జీవితం ఎవరితో తెలుసా? యేసయ్యదండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒకవేళ మీరు ఆలోచించకపోయినా, నా వ్యక్తిగత విషయము, దేవుడు నన్ను దర్శించకపోతే నా జీవితం ఒకప్పుడు గందరగోళముగా ఉంది. ఒకప్పుడు పాప జీవితము, ఒకప్పుడు చెడ్డ వ్యసనానికి బానిసనై నేను ఎక్కడ ఉండేవాడు నాకే తెలియదు. చాలా మూర్ఖముగా దేవుడు అంటే, యేసు ప్రభువారు అంటే ఆయన ఫలానా వాళ్ళ దేవుడని అదొక మనసులో ఉండిపోయేది. ఆయన పేరు చెబితేనే భయంకరంగా కోపం వచ్చేది. ఆయన పేరు వింటేనే ఆయన అసలు ఇలాంటి ఫలానా వాళ్ళది అనేది మైండ్ లో ఉండిపోయేది. నా వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఘోరముగా ఉండేది. కానీ యేసు ప్రభు 2015 సంవత్సరం 2007 సంవత్సరంలో దేవుడు నన్ను దర్శించి, ఆ బలహీనతలో దేవుడు నన్ను ముట్టి బాగు చేసి, ఆయన తన సేవకుడిగా నన్ను ఆయన రూపించిన దేవుడు ఆయన. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, ఆ రోజు ఆ 2007 సంవత్సరంలో యేసయ్య నన్ను దర్శించకపోతే, ఆ మంచంలో నేను బలహీనతలు పడిన సమయంలో యేసు ప్రభువు యొక్క వెలుగు నా మీదకి రాకపోతే, ఈ రోజు మీ ఎదుట నేను సజీవమైన వ్యక్తిగా మీ ఎదుట నిలవబడే వ్యక్తిని అయ్యేవాడిని కాదండి. ఎప్పుడో ఏదో పాపములు చెడ్డ వ్యసనాలు బారిన పడి ఏదో వ్యాధికి గురై చనిపోయేవాడిని. కానీ దేవుడు ఈ రోజు నన్ను నిలబెట్టి నాకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన నాకు ఒక బ్రతుకునిచ్చాడు, ఒక గమ్యాన్ని ఇచ్చాడు. నిజమైన దేవుడు ఎవరో ఆయన నాకు ప్రతిరోజు మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నాకు ప్రతి క్షణం ప్రతిరోజు కూడా నేను అనుకుంటాను, ఈ రోజు నాకు ఇచ్చిన ఈ జీవితము దేవుడు ఇచ్చింది కదా. ఒకప్పుడు సరైన తినడానికి తిండి లేదు, మా కుటుంబానికి సరైన వేసుకోవడానికి బట్టలు లేవు. ఈరోజు దేవుడు అన్ని విషయాల్లో ఆయన సహాయం చేస్తున్నాడు కదా. ఈరోజు ఇప్పుడు ఈ జీవితం ఎవరి కొరకు జీవించాలి? మన కొరకు. అదే ఇక్కడ పౌలు గారు అంటున్నారు, జీవిస్తున్నావన్న నీవు ఇక మీదట, ప్రైజ్ ది లార్డ్, నీ కొరకు కాదండి. నేను నా కొరకు జీవించాలనుకున్నాను. యేసయ్య నన్ను రక్షించిన తర్వాత కూడా, యేసయ్య నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి, మంచి ఉద్యోగం చేసి నేను బాగా డబ్బులు సంపాదించుకోవాలి అని నా గురించి జీవించాలనుకునేవాడిని. దాదాపు 1-2 సంవత్సరాలు ఎంతో ఉద్యోగం కొరకు ప్రయాసపడ్డాను. ఎక్కడికి వెళ్ళినా గోడకు కొట్టిన బంతిలాగా తిరిగి వచ్చేస్తా ఉన్నాను. నా ఆలోచన ఏమైంది, నేను మంచిగా ఉద్యోగం చేయాలి, నేను మంచిగా లేకపోతే ఒక పోలీస్ అవ్వాలి, లేకపోతే ఇలా కావాలి, ఆ ఉద్యోగం చేయాలి, బెంగళూరు వెళ్ళాలి. నేను నా యొక్క ఆలోచన అంతా కూడా నా కొరకు జీవించాలి అని అనుకునేవాడిని. కానీ ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు నా సేవకుడు అయినట ఎంత స్వల్ప విషయం యాకోబు అని యెషయా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ రోజు అర్థమైంది, యేసయ్య నన్ను క్షమించు, నేను నా కొరకు నా కుటుంబం కొరకు నేను జీవించాలనుకున్నానయ్యా, నీ కొరకు జీవించాలని నేను నా మనసులో ఆలోచన రాలేదు ప్రభు, నన్ను క్షమించని నేను ఆ రోజు నుంచి నేను దేవుని కొరకు జీవించడం మొదలు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. 2007 సంవత్సరం ప్రారంభించిన ప్రయాణము ఈ రోజు వరకు కూడా దేవుడు కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నాడు. అదే మాట పౌలు కొరింథీ సంఘముతో అంటున్నాడు, జీవిస్తున్నావన నీవు, జీవించావన నీవు, ఇక మీదట నీ కొరకు కాక నీ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు నువ్వు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు యేసయ్య కొరకు జీవించాలి, నువ్వు యేసయ్య కొరకు బ్రతకాలి, నువ్వు యేసయ్య మార్గంలో జీవించాలి. నువ్వు యేసు ఏ మార్గంలో నువ్వు నడిపిస్తే ఆ మార్గంలో నడవటానికి నువ్వు సిద్ధముగా ఉండాలి.
హల్లెలూయా. ఒకవేళ నువ్వు యేసయ్య మార్గంలో నడవటానికి నువ్వు ఇంకా సిద్ధముగా ఉండకపోతే యేసు ప్రభువు మన కొరకు చేసిన త్యాగం అంతా అది వ్యర్థమైపోతుందండి. ఆయన మన కొరకు కార్చిన రక్తం అంతా వ్యర్థమైపోతుంది. ఆయన మన కొరకు తిరిగి లేచినది కూడా వ్యర్థమైపోతుంది. ఆయన ఈ రోజు తిరిగి లేచినది ఎంత వాస్తవమో, ఈ రోజు నువ్వు తీసుకోవాల్సిన చిన్న నిర్ణయం ఏంటంటే, నేను యేసు కొరకు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. నేను యేసు కొరకు బ్రతకాలి. నా మాట యేసయ్యలాగా ఉండాలి. అందుకని మన గుడ్ ఫ్రైడే కూడా మనం విన్నాము కదా. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు గారు ఈ రీతిగా అంటున్నాడు, చదవండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. విశ్వాసము వలన జీవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం చూడండి. ఒకప్పుడు పౌలు గారు ఎన్ని నిమిత్తం జీవించేవాడు? సంఘాన్ని హింసించాలి, విశ్వాసుల్ని బాధపరచాలి, ఎవరు కూడా యేసయ్య నమ్ముకోకూడదు. దమస్కు మార్గానికి వెళ్తాం, అక్కడ సంఘాన్ని పాడు చేయాలి, స్టెఫాను చనిపోవడానికి అధికారం ఇచ్చాడు. అంటే పౌలు యొక్క ఆలోచన అంతా సంఘాన్ని హింసించాలి అనే దాని మీదే జీవించాడు. తన జీవితం అంతా అలాగే గడుస్తూ ఉంది. దమస్కు మార్గానికి వెళ్దాం, అక్కడ ఒక సంఘం ఉంది, ఆ దమస్కులో సంఘాన్ని కూడా పాడు చేయాలి అని అనుకున్నాడు. ఆ దమస్కు వెళ్ళే మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు పౌల్ని దర్శించాడండి. ఏమని దర్శించాడు తెలుసా? సౌలా సౌలా, నువ్వు హింసిస్తున్న యేసుని నేనేనయ్యా. ఆ యొక్క ఆకాశం నుంచి వెలుగు వచ్చినప్పుడు, ఎవరయ్యా నువ్వు ఇన్నాళ్ళు హింసిస్తున్న యేసుని నేనే. నువ్వు ఇన్నాళ్ళు ఏ సంఘానైతే హింసించావో, ఎవరినైతే బాధ పెట్టావో, నువ్వు నిజముగా మనుషులను కాదు బాధ పెడుతుంది సంఘం అనగా యేసు కాబట్టి, నువ్వు హింసిస్తున్న యేసు నేనేనయ్యా. వెంటనే సరెండర్ అయిపోయాడండి. ప్రైజ్ ది లార్డ్. పట్టణంలోకి వెళ్ళి అననీయ అనే ఒక వ్యక్తి ప్రార్థన చేసిన ద్వారా, ఆ దేవుడి దర్శనం ద్వారా నువ్వు చేయవలసిన పనంతా కూడా అననీయ అనే ఒక వ్యక్తి చెబుతాడయ్యా. వెళ్ళి చెప్పిన తర్వాత అననీయ పౌలుకి దేవుని యొక్క మార్గాన్ని బోధించి, నువ్వు దేవునికి సువార్తను ప్రకటించాలి, దేవుని కొరకు నువ్వు శ్రమలని అనుభవించాలి. ఆ రోజు నుంచి పౌలు తీర్మానం తీసుకున్నాడు, నేను ఇంకా క్రీస్తు కొరకు జీవించాలి. అందుకనే శక్తివంతమైన మాట మాట్లాడుతున్నాడు. ఇక జీవించేది సౌలు కాదు, పౌలు. ప్రైజ్ ది లార్డ్. ఇక జీవించేది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. అందుకని తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ 10వ వచనం, మనము మేలుకొని ఉన్నాను, ఎదురుపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొంది. అసలు మృతి పొందింది దేని కొరకు అంటారు? అసలు మృతి పొందింది దేని కొరకు అంటే, ఇప్పుడు అర్థం వింటున్నారమ్మా? అసలు మృతి పొందింది దేని కొరకు? తనతో జీవించడానికి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మృతి పొందింది దేని కొరకు? తనతో జీవించడానికి, తన నిమిత్తము జీవించడానికి, తన కొరకు జీవించడానికి. అందుకే ఆయన మృతి పొందింది. ఆయన మృతి పొందాడంటే ఇంకా సంబరాలు జరుపుకొని మనం వెళ్ళిపోవటం కాదు, కానీ ఆయన మృతి పొందినదే మెయిన్ విషయము. తన నిమిత్తము, తన కొరకు జీవించడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈస్టర్ రోజున, ఈ పునరుద్ధాన రోజున, ప్రియ దేవుని సంగమా, మీ కొరకు ప్రాణము పెట్టిన యేసయ్య కొరకు జీవించడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? మీ కొరకు మరణించి తిరిగి లేచిన యేసయ్య కొరకు మీ సమయాన్ని గడపడానికి సిద్ధముగా ఉన్నారా? ఒకవేళ యేసయ్య ఈ రోజు నా కొరకు ఒకవేళ నువ్వు రక్షణ పొందుతావా అని అడిగితే, ఆయనకు రక్షణ పొందడానికి సిద్ధముగా ఉన్నావా? ఒకవేళ యేసయ్య మిమ్మల్ని దర్శించి నా సువార్తను ప్రకటిస్తావా అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే, ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? ఆయన కొరకు శ్రమలు అనుభవించాలి అని ఒకవేళ దేవుడు ఈ రోజు మిమ్మల్ని దర్శించి మీతో మాట్లాడితే, ఆయన కొరకు శ్రమలు అనుభవించడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? కాదు పాస్టర్ గారు, మేము ఆదివారం వచ్చి కాసేపు అట్లా కూర్చొని వెళ్ళిపోతామని, ఇవన్నీ మాకు వద్దండి, అదంతా మీరే చూసుకుని మాకేమి అంటారా? యేసు కొరకు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు కొరకు మనం మరణించాలి. యేసు కొరకు మనము జీవిస్తే ఆ జీవితం శక్తివంతముగా మార్చబడుతుంది. అసలు యేసు కొరకు జీవించడం అంటే ఆ జీవితం ఎలాగ ఉంటుంది?
మత్తయి సువార్త 4 చదవండి. మత్తయి సువార్త యేసు కొరకు జీవించే వాళ్ళు ఎలాగ ఉంటారో మత్తయి సువార్త 4 అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు యేసు కొరకు జీవిస్తున్నాను అని ఊరకనే చెబితే సరిపోదండి. యేసు కొరకు నేను జీవిస్తాను పాస్టర్ గారండి, నేను యేసయ్యలాగా జీవిస్తాను, నేను యేసు కొరకు బ్రతుకుతాను అని నువ్వు ఒకవేళ తీర్మానం తీసుకుంటే మొదటిగా నీ జీవితంలో ఏముండాలి అంటే, యేసు ప్రభువు సాతానుతో చెబుతున్న మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, ప్రైజ్ ది లార్డ్, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ రోజు నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నువ్వు దేవుని మాట ప్రకారం జీవించాలి. నువ్వు దేవుని వాక్యానుసారముగా జీవించాలి. వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ మనం ఈ లోకంలో జీవించలేం. అందుకనే భక్తుడు అంటాడు, నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగయ్యున్నది. నీ వాక్యము కలిగిన తోడనే వెలుగు కలిగెను. వాక్యము లేకుండా విశ్వాసం లేడు. వాక్యము లేకుండా మనం పరిశుద్ధులము కాలేము. వాక్యము లేకుండా నువ్వు దేవుని బిడ్డగా మార్చబడలేవు. వాక్యము లేకుండా నువ్వు బాగుపడలేవు. వాక్యము లేకుండా నీకు స్వస్థత రాలేదు. వాక్యము లేకుండా నువ్వు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా నువ్వు మార్చబడలేవు. వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ మనం ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకముగా జీవించబడలేం. వాక్యముతోనే మనం ఈ లోకంలో ఏదైనా సాధించగలం. యేసయ్య నామానికంటే ఆయన వాక్యాన్ని దేవుడు హెచ్చించాడు తెలుసా? అంత శక్తివంతమైన వాక్యానికి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం. ఒకరోజు ఈ వాక్యము కనుమరుగైపోయే రోజులు రాబోతున్నాయండి. వాక్యము వినిపించబడిన రోజులు రాబోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో మత నిరోధక బిల్లులు ప్రవేశపెడతా ఉన్నారు. క్రైస్తవులకు విరోధంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నీ దగ్గర ఉన్న 66 గ్రంథాల్లో ఏ రోజైనా నీకు ఒకవేళ చదువు వస్తే 66 గ్రంథాలు చదివిన ఎప్పుడైనా సందర్భాలు జీవితంలో ఉన్నాయా? సమయము సమీపిస్తుంది కనుక ఈ ప్రవచన వాక్యములు, ప్రకటన గ్రంథం మొదటి 3వ వచనం, వినువాడును, చదువువాడును, గైకొనువాడును ధన్యుడు. పాస్టర్ కంటే మాకు చదువు రాలేదు, కానీ యూట్యూబ్ లో నిరంతరం వాక్యం అనేది వినిపించబడతా ఉన్నాయి. ఈరోజు అన్ని కూడా వెబ్సైట్ లో పెట్టేశారు. అవి వినటానికైనా మీ సమయాన్ని కేటాయిస్తున్నారా? దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన ఒక విశ్వాసి జీవిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నీ బ్రతుకంతా వాక్యమే కనపడాలి. నువ్వు ఎక్కడున్న వాక్యానుసారంగా నిలబడాలి. నీ జీవితంలో వాక్యం అనేది కనపడాలి. వాక్యానుసారంగా నువ్వు నడవాలి. వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. నువ్వు వాక్యము లేకుండా మన విశ్వాసులు అని చెప్పుకొని మనం తిరిగే వారముగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? వాక్యం అంటే మనకి బాధల్లో నెమ్మది. భక్తులు అదే అన్నారు కదండి, ఈ వాక్యమే మాకు నెమ్మదయ్యా. ఒకప్పుడు త్రావు విడిచిన ఇప్పుడు మీ వాక్యం వల్ల మాకు నెమ్మది కలుగుతా ఉంది, మాకు ఆదరణ కలుగుతా ఉంది. మీ వాక్యము ద్వారా నన్ను బలపరచయ్యని దావీదు కీర్తనాకారుడు అంటున్నాడు అండి. దినమరులకు నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి అయ్యా దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నానయ్యా అంటున్నాడు. ఇప్పుడు అటువంటి శక్తిమంతను వాక్యాన్ని నువ్వు ఎంతగా దాన్ని నువ్వు అనుకరిస్తున్నావు. ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. మొదటిగా దేవుని కొరకు జీవించడం అర్థం ఏంటంటే వాక్యానుసారముగా మనం జీవించాలి. దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన మనం జీవించుదుముగాక. ఈ రోజు మీ కుటుంబాల్లో ఈ ఈస్టర్ రోజున మీ కుటుంబాల్లో మీ వ్యక్తిగత హృదయాల్లో వాక్యము ద్వారా మీరు నింపబడుదురుగాక. మీ జీవితంలో వాక్యము కలుగునుగాక. మీ జీవితంలో వాక్యముతో శక్తివంతమైన ఆరోగ్యకరమైన వ్యక్తులుగా మీరు మార్చబడుదురుగాక. ఎందుకంటే వాక్యం లేకుండా మనం దేవుని సన్నిధానంలో మనం ఫుల్ఫిల్ అవ్వలేమండి. మనం పరిపూర్ణములుగా మార్చబడలే. కాబట్టి మొదటిగా మనం ఎలాగ జీవించాలి? దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన మనం జీవించాలి. ఈ ఈస్టర్ రోజున ఒక తీర్మానం తీసుకోవాలయ్యా. ఈ రోజు నీ వాక్యాన్ని నేను వింటానయ్యా, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను ప్రభువా. నీ వాక్యానుసారముగా నీ వాక్యంలో ఏదైతే ఉందో దానిని చదివి నాయన దాన్ని నేను నడుచుకుంటానయ్యా. ఓ యేసు ప్రభువారు ఒక ఇంటిలో వాక్యాన్ని చెబుతా ఉంటే తన తల్లి తన సహోదరులు బయట వచ్చి నిలబడ్డారు. ఆ బయట ఉన్న వ్యక్తి అంటున్నాడు, యేసయ్య నీ తల్లి నీ సహోదరులు వచ్చారు. వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు? నా వాక్యము విని దాన్ని చొప్పున చెయ్యువాడే నా తల్లి నా సహోదరు. ప్రైజ్ ది లార్డ్. చూడండి యేసయ్య ఎంత
ఇంపార్టెన్స్ ఇచ్చాడో, యేసు ఎంత ఘనత ఇచ్చాడో ఎవరికి తెలుసా? అంటే తన తల్లిని సహోదరులను కూడా పక్కన పెట్టి ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో గైకుంటున్నారో వారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కానీ మనము మార్త వలె అనేకమైన పనులు పెట్టుకొని మనం విచారము చేస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యానికి మనం సమయాన్ని కేటాయించడం లేదు. దేవుని యొక్క మందిరంలో వాక్యం వినడానికి మనం సమయాన్ని కేటాయించడం లేదు. వాక్యం వినకుండా మన జీవితాలు ఎలాగ బాగుపరచబడతాయి, వాక్యాన్ని మనం సరెండర్ అవ్వకుండా మనం ఎలాగ ఆరోగ్యకరమైన వ్యక్తులుగా మార్చబడగలం, వాక్యాన్ని వినకుండా మన కుటుంబాలు ఎలాగ దీవెనకరముగా మార్చబడతాయి. రాత్రి శక్తివంతమైన ప్రార్థన చేశాం. యాక్చువల్ నేను అనుకున్నాను సంఘం అంతా ఉంటే బాగుండేది అని అనుకున్నాను. సిలువలో చేసిన ఆయన కార్యాన్ని ఒప్పుకొని పాపములు అలాగే వ్యాధుల నుంచి మీరు ఎంతమంది మీ జీవితాలు వ్యక్తిగతంగా విడుదల పొందారు నాకైతే తెలియదు. కానీ దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించడం రాత్రి దాదాపు 40 నిమిషాలు ప్రార్థనలో గడపడం జరిగింది. వచ్చిన అందరికీ తెలుసు, పాపం నుంచి మనం విడిపించబడాలి, ఒప్పుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని కన్ఫెస్ చేయాలి. ఏదో ఊరక మౌనంగా విని వెళ్తే అది మన జీవితంలో జరగదండి. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటాం మన నోటితోటి, ఆ ఒప్పుకుంటా ఉన్నప్పుడు ఏం జరిగిద్దంట? భక్తులు ఒప్పుకున్నారు, నెహెమ్యా ఒప్పుకున్నాడు, ఎజ్రా ఒప్పుకున్నాడు, దానియేలు ఒప్పుకున్నాడు. రాత్రి మనం విన్నాం కదా, వాళ్ళు ఒప్పుకుంటా ఉండంగానే గొప్ప శక్తివంతమైన కార్యాలు ప్రజల జీవితంలో జరిగింది. హల్లెలూయా. ఎప్పుడైనా ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయా? వినటం కాదని ఒప్పుకోవాలి, మన నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే రోమిలకు రాసిన పత్రికలో ఏముంది? ఒక మనుషుడు నోటితో ఒప్పుకున్నప్పుడే పదవ వచనం చదవండి. 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములలో నోటితో ఒప్పుకొనుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలంట? నోటితో ఒప్పుకోవాలి. దేవుని వాక్యాన్ని ఒప్పుకోనండి అమ్మా. మీకు ఒకవేళ అనారోగ్యం ఉంటే యేసయ్య ఏం చెప్పాడు? ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతా ఉంది. ఒప్పుకోనండి. మీకు ఆరోగ్యం వచ్చే వరకు ఒప్పుకోనండి. మీకు విడుదల కలిగే వరకు ఒప్పుకోనండి. ఒప్పుకుండా ఉన్నప్పుడే మీ జీవితంలో కార్యము జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అది దేవుని వాక్యంలో ఉన్న శక్తి, దేవుని వాక్యానికి ఉన్న అధికారం అది. కాబట్టి మొదటిగా మనం ఎలా జీవించాలి? వాక్యానుసారముగా దేవుని మాట ద్వారా మనము జీవించుదుముగాక. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. శరీరము కేవలము నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ చాలు, ఒకసారి చదువమ్మా. చాలు, చదవలేదు. ఆత్మయే జీవింప చేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా నువ్వు ఎలాగ జీవించాలి? ఆత్మానుసారముగా జీవించాలి. నువ్వు ఆత్మను అనుసరించి జీవించాలి. మొదటిగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. రెండవదిగా పౌలు భక్తుడు అంటున్నాడు, ఆత్మయే మనల్ని జీవింప చేసేది. శరీరమును బట్టి ఇంకా మనం జీవిస్తే ఆ జీవితం అంతా వ్యర్థమే. మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా మన శరీరాన్ని బట్టి, మన శరీరము మనకు చెప్పే వాటిని బట్టి మనం నడిస్తే మనం ఆత్మానుసారంగా మనం జీవించలేం. ఎందుకు తెలుసా? దేవుని ప్రజలు జీవింపజేసేది ఏంటిది? ఆత్మ. ఆత్మే జీవింపజేసేది. ఆత్మ ద్వారానే మనం జీవింప చేయబడగలం, ఆత్మానుసారముగా నడవగలము. ఆత్మానుసారముగా జీవిస్తే శరీరము దానంతట అదే డౌన్ అయిపోతుందండి. శరీరానుసారంగా మనం నడిస్తే ఆత్మానుసారంగా మనం నడవలేము. ఆత్మానుసారంగా జీవిస్తే శరీరానుసారంగా మనం ప్రవర్తించలేము. కాబట్టి రెండవదిగా మనం ఎలాగ జీవించాలి? పరలోక రాజ్యం చేరే వరకు ఆత్మానుసారంగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. రోమిలకు రాసిన పత్రిక 8:13 చదవండి. రోమిలకు రాసిన పత్రిక 8:13 వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల జీవించేదరు. ప్రైజ్ ది లార్డ్. మీరు శరీరానుసారముగా జీవిస్తే మీకు ఏ ప్రయోజనం ఉండదండి. మీకు ఎటువంటి యూస్ ఉండదు.
మీరు శరీరానుసారంగా నడిచినంత కాలము, జీవించినంత కాలము మీకు దేవుని ద్వారా మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదండి, మీకు ఎటువంటి యూసెస్ ఉండవు. కానీ ఎప్పుడైతే నేను ఆత్మతో శరీర క్రియలు నేను చంపాలి, ప్రైజ్ ది లార్డ్, నేను ఆత్మానుసారంగా జీవించాలి, నేను ఆత్మానుసారంగా నడవాలి, నేను ప్రార్థనలో గడపాలి, నేను పరిశుద్ధ ఆత్మను ఆనందింప చేయాలి, ఆత్మతో నింపబడాలి, నేను ఆత్మలో పరవశించాలి, నేను అన్య భాషలు మాట్లాడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, నేను దేవుని యొక్క వాక్యానుసారముగా ఆత్మలో ఆనందించే ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో వెంటనే శరీర క్రియలు అన్ని కూడా ఏమైపోతాయి, లోనైపోతాయి, చచ్చిపోతాయి. అందుకనే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారిమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ప్రైజ్ ది లార్డ్. ఎలా నడవాలండి లోకంలో? క్రమముగా. దేర్ ఇస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. విశ్వాసులు దేవుని రక్షించడానికి ఎలాగంటే నడిస్తే సరిపోదండి. మనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి, మనకి కొన్ని లిమిట్స్ ఉన్నాయి, మనకి కొన్ని అనుక్రమలు ఉన్నాయి, మనకి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అందుకని ఒకరోజు యేసయ్య ఆయన కుడివైపు ఉన్న వారిని ఎడమవైపు చూచి వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము మీ నామమున ప్రవచించలేదా, మీ నామమును దెయ్యములు వదలకొట్టలేదంటే యేసయ్య వద్ద చెబుతున్న మాట, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి మీరు తొలగిపడి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాకు అసలు తెలియదు. అంటే వాళ్ళు దేర్ ఈజ్ నో ప్రాసెస్, వాళ్ళకి ఆ క్రమము లేదండి. ఈరోజు మన జీవితం ఎలాగ ఉండాలి? క్రమముగా ఉండాలి. మన ఆలోచనలు క్రమముగా ఉండాలి, మన మాటలు క్రమముగా ఉండాలి, మన ఉద్దేశాలు క్రమముగా ఉండాలి, మన భక్తి జీవితం క్రమముగా ఉండాలి, అనేకులకి మార్గదర్శకముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన భక్తిని చూసి, మన మాటలను చూసి అన్యజనులు పురికొల్పబడాలి, అన్యజనులు దేవుని మందిరానికి నడిపించబడాలి. మన యొక్క భక్తి మార్గంలో అరే వాళ్ళు చేసిన ప్రార్థన, నేను వెళ్ళాలి మందిరానికి, నేను యేసయ్య దగ్గర ప్రార్థన చేయాలి అనే చెప్పుకునేటట్లుగా ఉండాలి అండి. అనేకులు హేళన చేసేటట్లుగా ఉండకూడదమ్మా. మనల్ని బట్టి మందిరానికి మానికేటట్లుగా ఉండకూడదు ఎదుటి వ్యక్తి. అది మనం దేవునికి లెక్కప్పు చెప్పాలి. ఒక వ్యక్తి మన ద్వారా మందిరానికి వస్తున్నాడంటే దేవుని దగ్గర మనం కౌంట్ చేయబడ్డాం తెలుసా? అదే ఎవరైనా మన ద్వారా మందిరానికి ఆగిపోతున్నారంటే ఆ యొక్క పూర్తి బాధ్యత కూడా మనదే. ఉండవదికి ఏం చేయాలంట? ఆత్మ చేత మనం నడిపించబడితే ఆత్మానుసారముగా క్రమముగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని క్రమపరుస్తాడు, మనల్ని లీడ్ చేస్తాడు. మనం ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది చూడాలో, ఏది చూడకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది అనాలో, ఏది అనకూడదో ఎవరు చేపిస్తారు? ఆత్మ వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు అదే కదా చెప్పింది, దేవుని ఆత్మ నరపుత్రుడా చక్కగా నిలబడయ్యా, నేను నీతో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే అప్పటిదాకా యెహెజ్కేలు ఎలాగ ఉన్నాడు చెప్పండి? నిలబడ్డాడు చక్కగా? లేడు. ప్రవక్తే చక్కగా నిలబడలేదండి. కానీ యెహెజ్కేలు ఎప్పుడు నిలబడ్డాడు తెలుసా? ఆ తర్వాత ఉండింది. అలాగ మాట్లాడుతున్నప్పుడే ఆత్మ దేవుడు యెహెజ్కేలు ఆ మాట చదవండి. చదవండి. ఆయన నాతో మాట్లాడినప్పుడు అది ఎవరిలోనికి వెళ్ళింది? యెహెజ్కేలు పక్కకి వెళ్ళిందా? యెహెజ్కేలు మీదకి వెళ్ళిందా? వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవుడు ఎక్కడికి వెళ్ళాడు? యెహెజ్కేలు లోనికి వెళ్ళాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నిజముగా మన శరీరాన్ని బట్టి మనం ఏది చేయలేమండి, మనం ఏది మానుకోలేం, మనం ఏది చేయలేం. మన శరీరాన్ని బట్టి ఈరోజు నువ్వు దేవుని ఆత్మకు అప్పగించుకుంటే ఆయన మన లోనికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మన జీవితము రూపాంతరము చేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. పేతురు ఒకప్పుడు బలహీనుడు, చిన్నపిల్లకి భయపడిన వాడు, గాలిని చూచి మునిగిపోసాగిన వ్యక్తి యేసయ్య దగ్గరే ఉన్నాడు. కానీ భయంకరమైన టెంపర్ మల్కు అనే వ్యక్తి కత్తి తీసుకొని ఆ చెవిని కట్ చేసిన వ్యక్తి యేసు ప్రభువు మరణించిన ఆ సిలువ వేయబడిన తర్వాత మొత్తాన్ని తీసుకుని వెళ్ళి చేపలు పడటానికి తీసుకుని వెళ్ళాడండి. యేసయ్య కష్టపడి 12 మంది శిష్యులు సంపాదించుకుంటే రండ్రా చేపలు పట్టుకోవడానికి కాదు, మొత్తాన్ని లోకంలోనికి లాక్కుని వెళ్ళిపోయాడు. అంత బలహీనుడు అండి, అంత ఉద్రేక పరుడు. అటువంటి వ్యక్తి యేసయ్యకి అవసరం అంటారా? అటువంటి వ్యక్తులు యేసయ్య కావాలంటారా? చిన్నపిల్లకి భయపడ్డాడు. యేసయ్య నువ్వు యేసయ్య నా తోడమ్మ, అమ్మ తోడు, నేను అసలు యేసయ్య
బలహీనులు యేసయ్య కావాలంటారా? ఆ బలహీనుని యేసయ్య కోరుకొని సంఘానికి మూల స్తంభముగా నిలబెట్టాడు. చప్పలు కొడితే దేవునికి నామమున మహిమ కలుగుగా. మీరు ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మన బలహీనత బట్టి మనం డిస్కరేజ్ అవ్వకూడదండి. మన యొక్క ఉద్రేకాలను బట్టి మనం డిస్కరేజ్ అవ్వకూడదు. మన జీవితంలో వస్తున్న క్లిష్ట పరిస్థితి నెగిటివ్స్ బట్టి మనం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు. దేవుని ఆత్మకి నిన్ను అప్పగించుకుంటే ఆయన నిన్ను బలపరచగలిగిన దేవుడు, నిన్ను శక్తివంతురాలుగా శక్తిమంతుడిగా మార్చగలిగిన దేవుడు ఆయన. నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించి బలమైన వ్యక్తిగా నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. నా జీవితంలో ఎన్నోసార్లు నేను బలహీనపడిన సమయంలో బలమైన ఆత్మకి అప్పగించినప్పుడు ఆయన బలపరిచాడు ఆయన. పేతురు జీవితం ఎలాగ రూపాంతరం పొందింది? 10 రోజులు పెంతెకొస్తు మేడగదిలో ఆ 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేస్తా కనిపెడతా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదికి వచ్చినప్పుడు వాళ్ళందరిలో ఎంతో మంది బలవంతులు ఉన్నారు, ఎంతో మంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ఎంతో మంది జ్ఞానవంతులు ఉన్నారు. వీళ్ళందరినీ పరిశుద్ధాత్మ దేవుడు పక్కన పెట్టి, ఎవరైతే పారిపోయాడో, ఎవరైతే చెవి తెగ నరికాడో, ఎవరైతే చిన్నపిల్లకి భయపడ్డాడో ఆ వ్యక్తి లేచి నిలబడి ప్రసంగం చేస్తా ఉన్నాడండి. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రసంగం చేస్తా ఉంటే 3,000 మంది రక్షణ పొందారు. స్మాల్ సర్మన్, చిన్న వర్తమానానికి ఎలాగ మారాడు పేతురు? దేవుని ఆత్మ వచ్చినప్పుడు. వస్తున్న దేవుని ఆత్మ మన మీదకి ఏమోనండి, మాకేం తెలుసండి. రైసోలా సమయం అయిపోతుంది. చివరిగా రెండవది రోమిలికి రాసిన పత్రిక 8:11 చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8:11. మృతుల్లో నుంచి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు లోనై ఉన్న మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుని ఎవరు లేపారు? దేవుని ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. యేసుని ఎవరు బ్రతికించారు? పరిశుద్ధాత్మ దేవుడు. యేసుని ఎవరు తిరిగి లేపారు? దేవుని ఆత్మ. ఇప్పుడు అదే ఆత్మ, ఇక్కడ పౌలు గారు అంటున్న మాట, యేసయ్యని ఏ ఆత్మ లేపాడో, మృతుల్లో నుంచి ఏ ఆత్మ దేవుడు మృతుల్లో ఉన్న యేసయ్యని లేపాడు, ఇప్పుడు అదే ఆత్మ మనలో ఉంటే చావునకు లోనైన, వ్యాధులకు లోనవుతున్న, బలహీనతలకు లోనవుతున్న ఈ శరీరాన్ని కూడా జీవింప చెయ్యగలడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఏ ఆత్మ మీలో నివసిస్తుంది? యేసయ్యని మృతుల్లో లేపిన ఆత్మ. మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు అదే ఆత్మ యేసయ్యని మృతుల్లో నుంచి లేపితే చావునకు లోనైన ఈ శరీరాన్ని కూడా దేవుడు బ్రతికించగలడు కదమ్మా. మీ పక్కన చూసి చెప్పండి, చెప్పిన మాట చెప్పండి. యేసయ్యను మృతుల్లో పలకడం ఈశ్వరోదన్న పలకండి అమ్మా. సంవత్సరం అంతా ఈశ్వరోదన పలికితే బాగుండేది కదా. యేసయ్యను మృతులలో నుంచి లేపిన వాని ఆత్మ ఈ రోజు నుంచి నాలో జీవింప చెయ్యబడును గాక, జీవించును గాక. ఆమె ప్రతిరోజు ఒక 10 సార్లు ఈ మాట పలకండి, మొత్తం మటుమాయమైపోతాయి. ఏం మాట పలకాలి? మృతుల్లో నుంచి యేసయ్య లేపిన ఆత్మ నాలో జీవించును గాక. 10 సార్లు పలకండి. ప్రతిరోజు కన్ఫెస్ చేయండి, ప్రతిరోజు పలకండి. శక్తివంతమైన విశ్వాసులుగా దేవుడు మారుస్తాడు. చివరిగా రోమిలికి రాసిన పత్రిక 1:17 చదవండి. రోమిలికి రాసిన పత్రిక 1:17. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మూడవదికి ఎలా జీవించాలి మనం? త్రూ ఫెయిత్, విశ్వాసం మూలంగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం అనగానే మనలో విశ్వాసం ఉండాలండి. విశ్వాసం లేకుండా హెబ్రీ చదవక సమయం అయిపోయింది కాబట్టి 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టల ఇన్నుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతక వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఈ రోజు మందిరానికి వస్తున్న విశ్వాసి, నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నావు నాకైతే తెలియదమ్మా. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే రక్షణ నాకైతే తెలియదు, కానీ ఈ రోజు నీలో విశ్వాసం ఉందా? నీలో విశ్వాసం లేకుండా ఏ అద్భుతాన్ని నువ్వు చూడలేవు.
విశ్వాసము లేకుండా నువ్వు ఏ స్వస్థతని పొందుకోలేవు. విశ్వాసము లేకుండా నీ కుటుంబంలో ఏ అద్భుతం చూడలేవు. నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతము చూడాలి అంటే అక్కడ విశ్వాసం పని చేయాలి. వారి అవిశ్వాసాన్ని బట్టి యేసయ్య ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఏ అద్భుతాన్ని కూడా చేయలేదు. యేసు ప్రభువు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసాన్ని కనుగొనునా. ఈరోజు ప్రియ దేవుని సంఘమా, ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘ విశ్వాసి, మన విశ్వాసాన్ని చెప్పుకొని తిరుగుతున్నా మంచిదే. అయితే విశ్వాసి అని నీలో విశ్వాసం ఉన్నదా? నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? త్రూ ఫెయిత్. విశ్వాసము ద్వారా మనం జీవించాలి. విశ్వాసము ద్వారా నువ్వు బ్రతకాలి. విశ్వాసము ద్వారా నువ్వు అద్భుతాలు చూడాలి. విశ్వాసము ద్వారా దేవునికి కార్యాలను పొందుకోవాలి. విశ్వాసం అంటే ఏం పాస్టర్ గారండి? హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయ్యున్నది. అదేనండి విశ్వాసం. హల్లెలూయా. అంటే లేని వాటిని ఉన్నాయని నమ్మటమే. ప్రార్థన చేసినప్పుడు అవి దేవుడు జరిగిస్తాడని నమ్మటమే. మీ కుటుంబాలు లేని వాటిని ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్తాడని నమ్మటమే. నీలో నమ్మకపోతే దేవుడు కార్యం ఎలా చేస్తాడండి? అందుకే నువ్వు నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. నమ్మితే దేవుని మహిమని చూస్తావు. హల్లెలూయా. యోహాను సువార్త 14:19 చదవండి. చేస్తాను. యోహాను సువార్త 14:19. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య జీవిస్తున్నాడంటే మనము కూడా జీవిస్తున్నామమ్మా. ప్రకటన గ్రంథం 3:1 సంఘంతో అంటున్నాడు, సార్ది సంఘంతో అనుకుంటా, ఏమనగా సార్ది సంఘంతో జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ సంఘంతో దేవుడు చెప్పి బాధపడుతున్నాడు. జీవిస్తున్నావు కానీ మృతుడవే. కానీ అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? నువ్వు జీవిస్తున్నావు కానీ, నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ నువ్వు మృతుడు అలా ఉండకూడదండి. నీలో దేవుని జీవము కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. నీలో విశ్వాసము కనపడాలి. నీలో దేవుని వాక్యము కనపడాలి. నీలో దేవుని ఆత్మ ఆ సంచారము కనపడాలి. ఈ మూడు కనపడితేనే ఈ పునరుద్ధాన ఆరాధనలో పునరుద్ధాన శక్తితో దేవుడు నింపగలిగిన దేవుడు ఆయన. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది లేచిన వాని కొరకు జీవించుదము గాక. మీరు చిన్న తీర్మానం తీసుకుందామండి. ఏదో పండగలాగా ఆచరించడం కాదు కానీ, పండగలాగా మనము ఇదేదో పాటించడం కాదు కానీ, అయ్యా నీ వాక్యానుసారం నేను జీవిస్తానయ్యా, నీ ఆత్మానుసారం నేను జీవిస్తానయ్యా, నీ వాక్యం వెలుగులో నడుస్తాను ప్రభువా. విశ్వాసం మూలం